కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రభుత్వ ధనంతో ఎటువంటి అనుమతులు లేని అనధికార ప్రైవేట్ పొలంలోకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవరం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిని సీసీ రోడ్డు నిర్మాణంపై తగు వివరణ కోరగా నిరాకరిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఛార్జీ తీసుకుని 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన కార్యదర్శి ఛార్జీ అప్పగించలేదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. ఇదే విషయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం దిశగా ఎర్రవరం గ్రామ పంచాయతీ అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎటువంటి అనుమతులు లేని ప్రైవేటు వ్యక్తుల పొలాల్లోకి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. తక్షణమే ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎర్రవరం గ్రామ పంచాయతీలో ప్రైవేటు వ్యక్తుల పొలాల్లోకి ప్రభుత్వ ధనంతో సీసీ రోడ్లు వేసే పరిస్థితి చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి లేఅవుట్లో ఉన్నటువంటి కమ్యూనిటీ స్థలం మధ్యలోంచి సీసీ రోడ్డు వేసి ఒక్క హౌస్ హోల్డ్ కూడా లేకుండా కేవలం వాళ్ళకి దారి ఇవ్వడానికి, హైవేకి దారి ఇవ్వడానికి మాత్రమే సీసీ రోడ్డు ప్రభుత్వ ధనంతో 14 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు సీసీ రోడ్డు వేశారో ఆ పొలం కనీసం కన్వర్షన్ కూడా అవ్వలేదు. అలాగే గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వకుండా వీళ్ళు సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రజాధనంతో మేలు చేసే విధంగా జరిగిందే తప్ప గ్రామ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు. గ్రామంలో అనేకమైన రోడ్లు, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు ఉన్నా అవన్నీ వదిలిపెట్టేసి ఒక ప్రైవేటు వ్యక్తికి ప్రైవేటు పొలంలోకి బెనిఫిట్ చేసే విధంగా సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ ధనం సుమారు 14 లక్షల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. ఈ రోడ్డు వేసే మార్గంలో ఇరిగేషన్ కాలువ కూడా ఉంది. ఆ కాలువను కూడా వీళ్ళు కప్పెట్టేసి సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అంచేత ఈ విధమైనటువంటి అక్రమ పద్ధతుల్ని ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై వాళ్ళు ఇచ్చే లంచాలకి తీసుకుని వాళ్ళకి బెనిఫిట్ చేసినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ఈ సీసీ రోడ్డుని వెంటనే క్లోజ్ చేయించి, తర్వాత ఏదైతే కమ్యూనిటీ సైట్ ఉందో ఆ కమ్యూనిటీ సైట్ని వెంటనే ఫెన్సింగ్ వేయించి ఆ కమ్యూనిటీ ఆ లేఅవుట్ ప్రజలకి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ విధమైన సమాచారం ఏదైనా అడిగితే ప్రస్తుతం ఉన్నటువంటి గోవింద్ అనేటువంటి పంచాయతీ సెక్రటరీ నాకు వెళ్ళిపోయిన వర్మగారు నాకు ఏ విధమైన ఛార్జీ ఇవ్వలేదు, నాకు ఏ విధమైన రికార్డు ఇవ్వలేదు. కాబట్టి నేను మీకు ఏ విధమైనటువంటి తీర్మానం కాపీ కానీ, తర్వాత టెక్నికల్ శాంక్షన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ, వర్క్ ఆర్డర్ కానీ ఏ విధమైన కాపీని నేను మీకు ఇచ్చే పరిస్థితిలో లేను. నాకు వర్మగారు ఏ విధమైనటువంటి కాగితం ఇవ్వలేదు, మాజీ సెక్రటరీ గారు, వెళ్ళిపోయిన సెక్రటరీ గారు ఏ విధమైన కాగితం ఇవ్వలేదని నిర్లక్ష్యంగా ఈ గోవింద్ అనే ప్రజెంట్ ఉన్న వ్యక్తి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రజలు ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా నాకు సింపుల్గా నాకు రికార్డు ఇవ్వలేదు, నేనేమీ చేయలేను, నేను మీకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేను, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేను, ఏ విధమైంది ఏమీ చేయలేను, నాకు రికార్డు వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నాడు. ఈ విషయం మీద రోడ్డు వేసిన 3 రోజులకే సెక్రటరీ గారిని కలవడం జరిగింది. కొత్త సెక్రటరీ గారు ఇంతవరకు దీనికి సంబంధించిన తీర్మానం కాపీ అడిగినా నాకు తెలియదు, నాకు సెక్రటరీ గారు ఛార్జ్ ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేను అంటున్నారు. నేను ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను, అలాగే డిపిఓ గారికి ఫిర్యాదు చేశాను, ఈరోజు ఎంపీడీఓ గారికి కూడా ఫిర్యాదు చేశాను. వెంటనే ఇతను సెక్రటరీ మీద తగు చర్యలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా పనిచేసే విధంగా ఆయన అక్కడ ఉండాలి.
3 నెలలుగా 3 నెలలుగా అతను ఛార్జ్ తీసుకోకుండా అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా అనుమానంగా ఉంది. పన్నులు వసూలు చేయడం తప్ప ఇంక వేరే పని ఏం చేయటం లేదు. నిజంగా ఆ పన్నులు కూడా జమ కడుతున్నారో లేదో మాకు ప్రజలకి అనుమానంగా ఉంది. అంచేత ఆయన మీద వెంటనే ఛార్జ్ తెచ్చుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. అటువంటి సెక్రటరీనే మనం ఉంచుకోవాలి తప్ప లేదు అంటే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అధికారులు తగు నిర్ణయం తీసుకుని ఈ సెక్రటరీని బదిలీ అన్నా చేయాలి, వేరే కొత్త సెక్రటరీ గారినన్నా ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను.